బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వీడియోల మీద వీడియోలు. ఇది బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేసే ప్రయత్నం చేయబోతున్నారా? ప్రస్తుతం ఇన్నాళ్ళు కూడా ఒక బ్లేజర్ వేసుకుని టై కట్టుకొని మాట్లాడుకొచ్చిన ఆయన ఇప్పుడు కాస్త కొత్త విధానంలో నిన్న 2 రోజులు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒక పాత విధానంతో కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అటువంటి డిస్కషన్ జరుగుతుంటుంది. కారణం ఏంటి? ఇంకో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలకు నెతన్యాహు వీడియో సందేశం పంపించారు. ఇరాన్ కొత్త సంవత్సరం నౌరోజ్ శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు ప్రధాని. ఇరాన్ ప్రజలు ఆనందంగా ఉండాలంటున్నారు నెతన్యాహు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయం సాధిస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ కొత్త ఏడాది ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. ఐ కోట్ అండ్ అన్కోట్ హియర్ వన్స్ అగైన్. ఈ కొత్త ఏడాది ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అంటూ ఇరాన్ ఉద్దేశించి చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇరాన్ కలకాలం వర్ధిల్లాలంటున్నారు నెతన్యాహు. అవును, మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. ఇరాన్ కలకాలం వర్ధిల్లాలంటున్నారు నెతన్యాహు. కొద్ది రోజులుగా నెతన్యాహు చనిపోయారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుసగా 3 రోజులుగా వీడియో రిలీజ్ చేస్తూ వస్తోంది నెతన్యాహు అండ్ టీమ్. ఏఐ వీడియోలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీరు చూస్తుంటే మొన్న వెరీ ఫస్ట్ వీడియోలో ఒక 2-3 డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నారు. ఆయన చేతికి 6 వేళ్ళు ఉన్నాయని చెప్పి ఒకటి, అండ్ ఆ తర్వాత వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియోలో కూడా ఏదో పాకెట్ దగ్గర ఆయన చేయి వెళ్తున్న సందర్భంలో ఎడమ ప్యాంట్ పాకెట్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ పాకెట్లో ఆయన చేయి పెడుకుంటున్న సందర్భంలో కూడా ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి, అండ్ ఆయన పట్టుకునే కప్పు కాఫీ కూడా ఏదో తొణికిసలాడుతుంది. పూర్తిగా నిండుగా ఉన్నప్పుడు అది స్పిల్ అవ్వాలి కదా, స్పిల్ కాలేదు, బట్ పట్టుకున్నప్పుడు మళ్ళీ స్టేబుల్గా కనిపించింది. ఇలా ఒక 2-3 డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నారు. నిన్న ఒక కొండ ప్రాంతానికి వెళ్ళారు. కొండ ప్రాంతం దగ్గర ఉన్న జనాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు వాళ్ళ ఆమెకు సంబంధించి మహిళ కూడా ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కూడా కొన్ని డిఫరెన్సెస్, ఆయన చేతికి ఏదో రింగ్ ఉంది, ఇంకో దాంట్లో రింగ్ లేదు, లేకపోతే ఇలా కొన్ని మైనర్ డిఫరెన్సెస్ గురించి కూడా చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. కొంతమంది ఏఐ వీడియోస్ అంటున్నారు, లేదు అది అసలు ఆయనే కాదు, ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఈ విజువల్స్ని ఈ వీడియోస్ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తానని చెప్పి. బట్ ఈ రోజు లేటెస్ట్గా ఇంకో వీడియో రిలీజ్ చేశారు ఆయన. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. To the brave people of Iran, I wish you, as I do every year, a happy holiday season beginning with the Festival of Lights. It signifies the age-old belief of the Iranian people that light will triumph over darkness, that good will triumph over evil. This year, this holiday has special meaning. Celebrate it with your friends, your family, your loved ones. I take this opportunity to wish you a happy Nowruz, a year of freedom, a new beginning of hope to all of you, my dear friends. Nowruz Piruz, Payonde Iran. To the brave people of Iran, I wish you, as I do every year, a happy holiday season beginning with the Festival of Lights. It signifies the age-old belief of the Iranian people that light will triumph over darkness, that good will triumph over evil. This year, this holiday has special meaning. Celebrate it with your friends, your family, your loved ones. I take this opportunity to wish you a happy Nowruz, a year of freedom, a new beginning of hope to all of you, my dear friends. Nowruz Piruz, Payonde Iran. To the రైట్, అది బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు. ఇరాన్కి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించారు. అఫ్కోర్స్ ఫస్ట్ నుంచి అంటుంది అదే కదా, ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించబోతున్నా అని చెప్పి అమెరికా అన్న మాటను కోట్ చేస్తూ, అఫ్కోర్స్ ఇజ్రాయెల్ అమెరికా రెండూ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నెతన్యాహు కొత్త ఏడాదికి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించిన కొత్త ఏడాదిని కోట్ చేస్తూ ఆయన చేసిన కమెంట్స్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. సో ఆయన ఏమంటున్నారు, మేము మీకు సపోర్ట్గా ఉంటాము, మీకు కొత్త లోకాన్ని లేకపోతే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాం, మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ నాటి నుంచి కూడా ఆయన మాటలు నేను కోట్ చేస్తాను ఇక్కడ, బెంజమిన్ నెతన్యాహు అన్న మాటలు. ఆయన ఇంకొక వీడియో రిలీజ్ చేసిన క్రమంలో బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలకు వీడియో సందేశం పంపించారు. అంటే ఇజ్రాయెల్కి పంపిస్తూనే ఇరాన్కి సంబంధించి కూడా ఇరాన్ కొత్త సంవత్సరం నౌరోజ్ శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు నెతన్యాహు. చూసారా ఇంట్రెస్టింగ్గా ఇరాన్ని కోట్ చేస్తూ కూడా ఇరాన్ ప్రజలు ఆనందంగా ఉండాలంటున్నారు నెతన్యాహు.
చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయం సాధిస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు నెతన్యాహు. ఈ కొత్త ఏడాది ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ కలకాలం వర్ధిల్లాలి అంటూ నెతన్యాహు వీడియో రిలీజ్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. గత కొద్ది రోజులుగా నెతన్యాహు చనిపోయాడంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఈ వార్తను ప్రాపగేట్ చేస్తోంది ఇరాన్ అనుకుంటూ కూడా ఇజ్రాయెల్ మాట్లాడుకుంటున్న సందర్భంలో వరుసగా 3 రోజులుగా వీడియో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు బెంజమిన్ నెతన్యాహు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి చేస్తున్న వీడియోలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూ ఇయర్కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అది కూడా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి. ఇక్కడ పర్షియన్ నూతన సంవత్సరం నౌరూజ్ సందర్భంగా నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో సందేశం పంపించడం ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏమంటున్నాడు ఆ వీడియోలో? చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయం సాధిస్తుందని చెప్పి ఆయన చెప్తూనే ఇరాన్ ప్రజలకు ఈ ఏడాది స్వేచ్ఛా స్వతంత్రం కావాలని ఆయన ఆకాంక్షించారు. అంటే రెజ్యూమ్ చేంజ్ అయిపోవాలి, రెజ్యూమ్ చేంజ్ అయిన తర్వాత అక్కడ మోస్తఫా ఖమేనీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అండ్ పూర్తిగా సుప్రీం లీడర్తో ఉన్న ఆ పాలన అక్కడ ఉండకూడదు ఇక. సో అక్కడ రెజ్యూమ్ చేంజ్ అయిపోవాలి, రెజ్యూమ్ చేంజ్ అయిన తర్వాత అది కొత్త పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు కొత్త ఏడాది వాళ్ళకి రావాలి, ఆ కొత్త ఆశలు చిగురించాలని అర్థం వచ్చేలా, ఆ భావం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకని? గత కొద్ది రోజులుగా ముఖ్యంగా సోషల్